రాబర్ట్సన్ హోస్ట్ చేస్తారు. దాన్ని తెలుగు వర్షన్ నేను ఇండియా నుంచి చేస్తాను. అమెరికాలో ఉన్నటువంటి భారతీయుల్ని రీచ్ అవ్వడానికి ఒక వెబ్సైట్ స్టార్ట్ చేశారు, tipritivi.com అని. ఆ వెబ్సైట్కి కంటెంట్ ప్రొవైడర్గా, వర్చువల్ కౌన్సిలింగ్ ట్రైనింగ్ మేనేజర్గా నన్ను వాళ్ళు అడిగారు. సో లాస్ట్ 2 years నుంచి ఆ జాబ్ చేస్తూ ఉన్నాను. సో ఆ వర్క్ మీద నేను యుఎస్ రావడం జరిగింది. సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ఇండియా. సో in the meantime I'm just meeting a couple of churches just to share God's word. I don't have any other tags. మీ సాక్ష్యాలు వింటున్నప్పుడు I just wanted to share one small thought, ఒక చిన్న థాట్ మీతో షేర్ చేయాలని నాకు అనిపించింది. ప్రతి కల్చర్లో కూడా పాటలకి ప్రత్యేకత ఉంటుంది. there is no culture in this world without songs. తర్వాత సింగింగ్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్ అని అనడానికి క్విక్గా 2 ఈవెంట్స్ చెప్తాను. మా 2-day old పాపని నేను ఫస్ట్ టైం హోల్డ్ చేస్తూ ఉన్నప్పుడు అది నన్ను చూసి గబుక్కుని ఏడ్చింది. ఐ డోంట్ నో వై షీ వెప్ట్. నాకు తెలియకుండానే నేను ఒక లాలి పాట పాడతామంటే సైలెంట్ అయిపోయింది. దాట్ మేడ్ మీ టు థింక్, ఆ చిన్న పాపకి పాట పాడితే సైలెంట్ అవ్వాలని ఎవరు చెప్పారు? ద సెకండ్ ఈవెంట్ ఈజ్ ఇన్ ఆంధ్రాకి ఒరిస్సాకి మధ్యన బార్డర్లో వైజాగ్ డిస్టిక్ దగ్గర దెర్ ఈస్ అ ట్రైబ్ కాల్డ్ బోండోస్. వాళ్ళని ఒకసారి విజిట్ చేయడానికని వెళ్ళాను. అలెక్స్ అనే ఒక మిషనరీ నా ఫ్రెండ్ అక్కడ వాళ్ళ మధ్యన పరిచయం చేస్తున్నాను. వాళ్ళు కొండల మీద ఉంటారు. అలెక్స్, ఐ వాంట్ టు సీ దోస్ మిషనరీస్ అని అంటే, దోస్ ట్రైబ్స్ అంటే, యూ కమ్ ఆన్ ట్యూస్డే అన్నాడు. వెళ్ళాం, రోజంతా గడిపాం. వాళ్ళు చాలా బాగా పాటలు పాడుతున్నారు. దే ఆర్ వెరీ ట్రైబల్ పీపుల్. బట్టలు కూడా వేసుకోవడం, కానీ చాలా చక్కగా పాటలు పాడుతున్నారు. వాళ్ళకి స్క్రిప్ట్ గిఫ్ట్ ఏం లేవు, కానీ చాలా రిథమిక్గా పాడుతున్నారు. వెనక్కి వస్తున్నప్పుడు అలెక్స్ని అడిగాను, అలెక్స్ చాలా బాగా పాడుతున్నారు వీళ్ళు, ట్యూస్డే ఎందుకు రమ్మన్నావు అని అడిగాను. అంటే ట్యూస్డే వీళ్ళకి ఫాస్టింగ్ డే అన్నాడు. సో ఐ వాజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. సో వాళ్ళకి ఫాస్టింగ్ డే అయితే నాకేంటి అన్నట్లు, వాట్ యు మీన్ అన్నాను. అంటే వీళ్ళు మనుషులు తింటారు, ట్యూస్డే మాత్రం వదిలేస్తారు, అందుకే నేను ట్యూస్డే రమ్మన్నాను అన్నాడు. See, that made me to think, వాళ్ళు cannibals, but they sing. They don't have instruments, they don't have LCD to show the script, they don't have instruments, gadgets, any of those things, but they sing very nicely. ఇవి 2 ఈవెంట్స్ made me to think singing is part of our life. పాటలు మన జీవితంలో భాగమైపోయాయి. You know, when God created Adam, ఆడము మొదటిసారి నిద్రపోయి కళ్ళు తెరిచి చూసేప్పటికి అవ్వ కనబడంగానే he was not looking for script, he was not looking for a card. వెంటనే పాట పాడటం మొదలు పెట్టేశాడు, నా మాంసంలో మాంసం, నా ఎముకల్లో ఎముక అనేసి. సో a song is the deepest expression. A song is the deepest expression created by God in every human being. ప్రతి మానవుల్లో దేవుడు ఆ ఎక్స్ప్రెషన్ని చేయడానికి దేవుడు ఇచ్చాడు పాట. బట్ ద ట్రాజడీ ఈస్ ద సాటన్ హ్యాస్ నౌ టేకెన్ ఇట్ అవే, మన నుంచి దూరంగా తీసుకెళ్ళి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్స్ ద ఇంట్రడక్షన్ అబౌట్ సాంగ్. జూయిష్ కల్చర్లో కూడా సాంగ్స్కి చాలా ప్రత్యేకత. అందుకనే ద బిగ్గెస్ట్ బుక్ ఇన్ ద బైబుల్ ఈజ్ సాంగ్స్, సామ్స్ అంటాం. ఈ సామ్స్ ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి పాడుతూ ఉంటాం. దే వోంట్ సింగ్ ఆల్ ద సాంగ్స్ ఆల్ ద టైమ్. ఫర్ ఎగ్జాంపుల్, మేము నన్ను పాట పాడమని అంటే పరదేశము ప్రియులారని ఎత్తారనుకోండి, నన్ను కొడతారు. ఇప్పుడు ఎవరు పోయాడు రాసి. యు నో దోస్ సాంగ్స్ హ్యావ్ టు బి సంగ్ అట్ అ పర్టికులర్ టైం. లేకపోతే కొత్త ఏడు మొదలుపెట్టిన అన్నాను అనుకోండి, వాళ్ళు నవ్వుతారు. బికాస్ దిస్ ఇస్ నాట్ న్యూ ఇయర్, దీస్ ఆర్ ద సాంగ్స్ దట్ ఆర్ సంగ్ అట్ ఎ పర్టికులర్ టైం. సో ఎవ్రీ సాంగ్ హ్యాస్ అ కాంటెక్స్ట్. చాలాసార్లు మనం కాంటెక్స్ట్ వినకపోతే సాంగ్ యొక్క మీనింగ్ మనకు అర్థం కాదు. So I want to present to you a song and its context in 3 minutes, and then I would like to close. Now let me give you the context and then show you the song. That's all. The context ఏంటంటే, ఈ హెజకియా అనేటువంటి ఆయన ఇస్రాయల్ దేశాన్ని పరిపాలిస్తున్నాడు, యోధా దేశాన్ని. ఇట్స్ అ స్మాల్ నేషన్, వెరీ స్మాల్, చాలా చిన్న. దాన్ని పరిపాలిస్తున్నాడు. దాని క్యాపిటల్ జెరూసలేం. మీకు తెలుసు, జెరూసలేం ఇస్ అన్ స్మాల్ మౌంటైన్. ఆ మౌంటైన్ మీద వాల్డ్ సిటీ, చుట్టూ వాల్ ఉంటుంది, మధ్యలో పీపుల్ ఉంటారు. ప్రాబబ్లీ 10,000 పీపుల్ పడతారు లోన్. దే వర్ ఇన్సైడ్. ఆ టైంలో అస్సీరియా రాజ్యం చాలా పెద్దది, ది అషీరియన్ కింగ్డమ్. ఆ అస్సీరియాకి ఒక కింగ్ ఉండేవాడు, అతని పేరు సెనాక్రబ్. ఆయన ఏం చేశాడంటే, రిమెంబర్ దిస్ నెంబర్, 1,85,000. దట్స్ ఇండియన్ వే ఆఫ్ సేయింగ్ ఇట్. అమెరికన్ వే 185,000 సోల్జర్స్ని తీసుకొని వచ్చాడు. 185,000 సోల్జర్స్ని తీసుకొని
ఈ యెరూషలేం పట్టణాన్ని అంతటినీ చుట్టుముట్టేశాడు. చుట్టుముట్టేసి భయపడటం మొదలుపెట్టాడు. అరే, మీరు కనుక మాకు లొంగకపోతే మిమ్మల్ని చంపేస్తాం. పైగా ఈ జెరూసలేం సిటీ ఒక మౌంటైన్ మీద ఉంటుంది కదా, దానికి వాటర్ సప్లై ఉండదు. అందుకని పక్క మౌంటైన్ నుంచి ఒక బ్రిడ్జ్ కట్టారు, దాన్ని ఆక్వాడక్ట్ అంటారు. దాంట్లోంచి వాటర్ వస్తూ ఉంటుంది. సెనాకెరబ్ ఏం చేస్తారంటే ఆ వాటర్ సప్లైని ఆపేస్తారు. సో వాటర్ సప్లై ఇస్ నాట్ కమింగ్ దేర్. థర్డ్ డేకి సిటీలో వాటర్ లేదు ఇక. దే వర్ థర్స్టీ అండ్ దెర్ ఇస్ నో వే అవుట్. 185,000 పీపుల్ ఆర్ సరౌండింగ్ దెమ్. ఆ టైంలో భయపడతాను, రేపట్లో మిమ్మల్ని నాశనం చేస్తాను అని. ఆ టైంలో ఇన్ దాట్ టైం దే సాంగ్ ఎ సాంగ్ ఇన్సైడ్. లోన వాళ్ళు పాట పాడారు. జస్ట్ ఇమాజిన్ చేయండి, బయట 155,000 మంది శత్రువులు మిమ్మల్ని చుట్టుముట్టినప్పుడు, లోన మీరు 10,000 మంది ఉన్నప్పుడు, 2 రోజుల నుంచి నీళ్లు సప్లై లేనప్పుడు ఎటువంటి పాటలు వస్తాయి? ఒకవేళ పాటలు వస్తే, దేవా అసలు నువ్వు ఉన్నావా, ఎందుకు ఏమని చేస్తున్నావు, ఇలాంటి కోపంతో ఉండే పాటలు ఉంటాయి. అయిపోయిందిరా మన బతుకు అనే పాటలు ఉంటాయి. ఇలాంటివి ఉంటాయి. కానీ అటువంటి సిచ్యువేషన్లో, అటువంటి కాంటెక్స్లో ఎలాంటి పాట పాడారో మనం చూద్దాం. ఇఫ్ యూ హ్యావ్ బైబిల్స్ ఓపెన్ విత్ మీ టు సామ్ 46, కీర్తనలు 46. క్విక్గా ఆ సామ్ నేను చదువుతాను. దేవుడు మనకి ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్మకదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడు సముద్రంలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలను, మనము భయపడము. ఈ 3 వచనాల్లో అక్కడ సెలవు అని అంటే చూసారా, అది ఒక పార్ట్ అన్నమాట, ఒక సాంగ్ యొక్క ఒక పార్ట్. ఆ పార్ట్ ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే, ఈవెన్ దో దెర్ ఆర్ న్యాచురల్ కెలామిటీస్, చాలా సాధారణంగా వచ్చేటువంటి న్యాచురల్గా వచ్చేటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఉన్నప్పుడు కూడా మేము భయపడం. భూకంపాలు వచ్చినా, సునామీ వచ్చినా, దట్స్ ది మీనింగ్ దాట్. సముద్రాలు ఘోషించడం అంటే సునామీ వచ్చినా కూడా మేము భయపడం. ఎందుకంటే దేవుడు మాకు ఆశ్రయమే ఉన్నాడు. That was the song they were singing when there was enemy outside. When there was enemy outside. Look at verse 1. ఒక నది కలదు, దాని కాలువ దేవుని పట్టణమున సర్వోన్నతి మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నది. లుక్ అట్ దాట్. ఐ టోల్డ్ యూ, వాటర్ సప్లై ఆగిపోయింది. ఆ టైంలో వీళ్ళు ఏమన్నారంటే, డోంట్ వరీ, గాడ్ విల్ సప్లై. ఒక నది కలదు అండ్ గాడ్ విల్ ప్రొవైడ్. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయం అన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనము కలుగు చేయవాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడు, బల్లెమును తెగనర్చువాడు ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయవాడు ఆయనే. హీ స్పీకింగ్ అబౌట్ నేషనల్ కెలామిటీస్, న్యాచురల్ కెలామిటీస్. ప్రకృతి వైపరీత్యాలు వస్తే దేవుడు మాకు తోడుగా ఉంటాడు. వేరే దేశాలు మమ్మల్ని అటాక్ చేస్తే దేవుడు మాకు తోడుగా ఉంటాడు. నో యూ లుక్ ఎట్ దీస్ వర్డ్స్, టెన్స్గా ఒకసారి ఆలోచించండి. రాత్రి భయపడుతూ వాళ్ళు ఉండాల్సిన పరిస్థితుల్లో వచ్చి చూడండి దేవుడు ఏం చేస్తాడు. దట్ వాజ్ వాట్ దే వర్ సింగింగ్. దే వర్ హ్యావింగ్ అట్మోస్ట్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్. దేవుడి మీద పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని వాళ్ళు చూపించారు. అన్నీ బాగున్నప్పుడు నమ్మకాన్ని చూపించడం అనేది ఒక ఎత్తు అయితే, సహాయం వచ్చిన తర్వాత దేవుడు నమ్మకస్తుడు అని సాక్ష్యం చెప్పడం ఇంకో ఎత్తు అయితే, సమస్యల మధ్యన ఈ లోకం నిన్ను చూసి అరే నీకు ఎక్కడి నుంచి సహాయం వస్తుందా అని అన్నటువంటి పరిస్థితిలో ఏం భయపడక్కర్లేదు, దేవుడు మాకు తోడుగా ఉన్నాడు అని అంటాం. ఇట్ నీడ్స్ గట్స్, ఇట్ నీడ్స్ బోల్డ్నెస్, ఇట్ నీడ్స్ ట్రస్ట్. సరే, ఆ విధంగా వాళ్ళు దేవుణ్ణి పొగుడుతూ ఉన్నప్పుడు, వచ్చి చూడండి మా దేవుడు ఎంత గొప్పడు అని ఈ విధంగా పొగుడుతున్నప్పుడు, నౌ లుక్ అట్ వర్స్ 10. ప్లీజ్ లుక్ అట్ వర్స్ 10. ఊరకుండి, నేనే దేవుణ్ణని తెలుసుకొనిడి, అన్యజనులలో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదు. ఇది ఎవరు మాట్లాడుతున్నారు? 9వ వచనం దాకా యూదులు ఆరాధిస్తూ ఉంటే సడన్గా దేవుడు అక్కడికి వచ్చి, హలో టెన్షన్ పడద్దు, నేను మీతో ఉన్నాను, టేక్ ఆఫ్ యువర్ హ్యాండ్స్, బీ కూల్. అమెరికన్ స్టైల్లో, ఇండియన్ స్టైల్లో అయితే బిందాస్, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ నో వాట్ ఎవర్ లాంగ్వేజ్ యూ కెన్ అండర్స్టాండ్. దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ ట్రైంగ్ టు కమ్యూనికేట్. బీ కూల్, టేక్ ఆఫ్ యువర్ హ్యాండ్స్, ఐఎమ్ దేర్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ యూ, ఐల్ టేక్ కేర్ ఆఫ్ యూ. నేను ఊరుకుండుడి, నేనే దేవుడు. ఊరుకుండుడి అని అంటే అర్థం ఏంటి కదా సార్? తెలంగాణ భాషలో అరే కామోషం రా, ఇది తెలంగాణ భాష. అరే నువ్వు టెన్షన్ పడద్దురా, ఇది ఆంధ్ర భాష. బిందాస్, ఇది నార్త్ ఇండియా. కూల్ మ్యాన్, ఇది అమెరికా. విచ్ ఎవర్ లాంగ్వేజ్ యూ కెన్ అండర్స్టాండ్.
టేక్ ఆఫ్ యువర్ హ్యాండ్స్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్. నేనున్నాను, నేను చూసుకుంటాను. నేను దేవుడిని అని తెలుసుకున్నాడు. అన్య జనుల్లో నేను మహోన్నతులను. ద బ్యూటీ ఆఫ్ ఇట్ ఈస్ దిస్, బికాస్ ఆఫ్ దిస్ టెన్షన్, బికాస్ ఆఫ్ దిస్ ఇంపాసిబుల్ సిచ్యువేషన్, అసాధ్యం అనుకునేటువంటి సిచ్యువేషన్లో వెన్ ఐ కమ్ ఇన్, నేను వచ్చి సహాయం చేస్తే ఏమవుతుందో తెలుసా? బయట ప్రజలకు అర్థమవుతుంది నేనెవరు, బయట ప్రజలకు అర్థమవుతుంది మీ దేవుడు ఎంత గొప్పోడు. మన లైఫ్లో టఫ్ సిచ్యుయేషన్ వచ్చింది అని అంటే ఇట్ ఈస్ ఎ ఛాన్స్ ఫర్ గాడ్ టు ప్రూవ్ హిస్ గ్రేట్నెస్. యు గాట్ మై పాయింట్? మన లైఫ్లో ఒక టఫ్ ఛాలెంజ్ వచ్చింది అని అంటే ఇట్ ఈస్ ఎ ఛాన్స్ ఫర్ గాడ్ టు ప్రూవ్ హిస్ గ్రేట్నెస్. బట్ దానికి ఒక కండిషన్. ఏంటి కండిషన్ తెలుసా? ప్రొవైడెడ్ వీ కోఆపరేట్ విత్ హిమ్, ప్రొవైడెడ్ వీ అలౌ హిమ్ టు వర్క్. దేవుడు ఇక్కడ అంటే టేక్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. మనం చేతులు తీయకుండా మనం కెలకడానికి ప్రయత్నం చేసామనుకో, దేవుడు చేయాలనుకున్నది చెయ్యలేడు. దేవుడు చేయాలనుకున్నది చేయాలి. దాట్స్ వేర్ యూ నీడ్ ట్రస్ట్. భూమి మీద నేను మహోన్నతుడిని అవుతాను. మై ఫ్రెండ్స్, that's how God works. That's how God works. I don't know, whatever situation you are in, whatever challenges you are facing, I want to tell you one thing. If you can trust in God, if you can believe that your God is God of impossibilities, అసాధ్యాలకు దేవుడు అను గుర్తుపడినట్లయితే, if you can worship him even in that situation, అటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ఆరాధించగలిగినట్లయితే, ఎక్స్ట్రీమ్గా దేవుడి మీద ఆధారపడగలిగినట్లయితే, God will prove his greatness. I want to tell you one funny event and then close. Very funny event, but that speaks a lot. మా ఇంట్లో కుక్క ఉండేది, దాని పేరు రింకు, చిన్న కుక్క పిల్ల. ఇండియాలో మీకు తెలుసు కుక్క పిల్లని బయట పంపించు, ఎందుకంటే బయట వీధి కుక్కలు మీద పడితే చచ్చిపోతాయి. ఒకరోజు నేను నా భార్య మేడం తిరుగుతా ఉన్నాను, మా రింకు బయట రోడ్డు మీద ఉంది. నా భార్య అంటే రింకు బయట ఉన్నాను, పరిగెట్టుకుంటే కిందకి వెళ్ళా. సో టెన్స్ రింకు పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది. ఎందుకు తెలుసా? 2 పెద్ద కుక్కలు దాని వెనకాల. నాకు భయం వేసి రింకు అని గట్టిగా అరిశాను. నేను అరిచేటప్పటికి మా రింకు ఏం చేసింది తెలుసా? నా స్వరం వినగానే సడన్ బ్రేక్ వేసింది, వెనక్కి తిరిగి అరవడం మొదలుపెట్టింది. నాకు అర్థం కాదు, గట్టిగా అరిస్తే మళ్ళీ వచ్చేసింది. ఆ టైంలో నాకు వచ్చిన థాట్ ఏంటి తెలుసా? మా రింకుని ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుందని. ఇంటర్వ్యూ చేస్తే, రింకు ఎందుకు బయటికి వెళ్ళావు? మా ఓనర్ వెళ్ళొద్దన్నాడండి, బయట ఎలా ఉంటుందో తెలుసుకుందామని వెళ్ళాను. బయటికి వెళ్తే ఏమైంది? ముందు బాగానే ఉంది, తర్వాత వీధి కుక్కలు వచ్చినప్పుడు టెన్షన్ వచ్చింది. అప్పుడు ఏమైంది నీకు? నాకు చాలా భయం వేసింది, ఇంకా అయిపోయింది, నా బతుకని పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నాను. ఈలోగా మా ఓనర్ బయటకు వచ్చి అరిచాడు రింకు అని. అరిచినప్పుడు ఏమైంది? అరిచినప్పుడు నేను సడన్ బ్రేక్ వేసి వెనక్కి తిరిగి అరిశాను. ఎందుకు అరిచావు? ఎందుకంటే మా ఓనర్ బయటకు వచ్చేసరిగా ఇక నాకు భయం లేదు. హీ విల్ టేక్ కేర్. 2 కాదు 200 కుక్కలు పడినా నాకు భయం లేదు. ఎందుకు తెలుసా? హీ క్యాన్ హ్యాండిల్. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ వీ క్యాన్ హ్యావ్ ఆన్ అవర్ గాడ్. గాడ్ ఈస్ దేర్, హీ విల్ టేక్ కేర్. So my friends, I just want to share this. Maybe you may be going through challenges in your family life or in your secular life or whatever it is. Remember, our God is God of impossibilities. If we can allow him to step into our situation, he will give us victory. May God give you that victory. Thank you, sir.